హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము ఫ్రెండ్స్. నేనైతే ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే అది యూట్యూబ్ స్టార్ట్ చేశాను, బాగానే ఉంది, ఏదో మనీ ఎర్న్ చేయొచ్చని స్టార్ట్ చేశాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వేరే వాళ్ళ వాయిస్ని తీసుకోవడం, లేదంటే ఫేస్బుక్లో ఫొటోసు, క్రోమ్లో ఫొటోస్ తీసుకొని అలా పెట్టడము, దానివల్ల వ్యూస్ వస్తున్నాయని సంతోషపడటం ఇలా జరిగింది. కానీ తెలియని విషయం ఏంటంటే నాకు వేరే వాళ్ళ వాయిస్ కానీ కంటెంట్ కానీ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వ్యూస్ వస్తున్నాయి కానీ మనకు బెనిఫిట్ ఏం లేదు ఫ్రెండ్స్. అది పక్కన వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఎవరైతే ఓన్ వీడియో చేస్తున్నారో వాళ్ళకే వెళ్ళిపోతుంది, మనం ఎంత కష్టపడినా. నేను అంటే కష్టపడేది ఏముందక్క అంటారేమో, కానీ ఫేస్బుక్లో మనకి థంబ్నెయిల్కి సరిపడా పిక్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక వీడియోలాగా క్రియేట్ చేసి పెడుతున్నాను. పెట్టినా కూడా రిజల్ట్ ఉండట్లేదు. ఎందుకంటే అది రీయూజ్డ్ కంటెంట్ కాబట్టి అది తెలియలేదు. ఫస్ట్ అయితే బాగానే ఉంది, వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జరిగిన విషయం ఏంటంటే ఒక వీడియోస్ మిలియన్స్లోకి అలాగా 100Kకి 200Kకి అలా వెళ్ళిపోతున్నాయి, బాగానే ఉంది. మౌనిటైజేషన్కి వచ్చింది. ఫస్ట్ మౌనిటైజేషన్కి రాగానే ఏమన్నారు వాళ్ళు, అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మనకి మెసేజ్ వచ్చింది. ఏంటి అని అంటే ఏమైందంటే ఆ మెసేజ్లో మీరు రీయూజ్డ్ కంటెంట్స్ చేస్తున్నారు, ఓన్గా చేయండి, ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్స్తో చేయండి, కాపీ రైట్స్ పడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. నేను చూసుకున్న కాపీ రైట్స్ లేవు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకుంటున్నారు, మీరు ఓన్గా చేయట్లేదని చెప్పారు. కాకపోతే నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను ఇలా జరిగింది. కాబట్టి మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. మీరు చేయాలి అనుకుంటే, యూట్యూబ్లోకి రావాలి చేయాలి అనుకుంటే ఇలాగా మీరు ఓన్గా మీ ప్రయత్నం ద్వారా మీరు చేయండి. అంతేగాని ఎవరో ఏదో చేశారు దానివల్ల మనకి వ్యూస్ వస్తున్నాయి అని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అది మనం హ్యాపీగా ఫీల్ అయినా కూడా వాళ్ళు పక్కన వాళ్ళకే వెళ్ళిపోతాయి, మనకుగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఆ ఒక్క చిన్న పాయింట్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీకు తోచినంతలో చిన్నది కానీ పెద్దది కానీ మీకు నచ్చినట్టుగా ఎలా నచ్చితే అలా, అది మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా ఏదన్నా కానీ మీ ఓన్ వాయిస్తో మీరు చేయండి. అంతేగాని పక్కంది వద్దు ఫ్రెండ్స్. నేను ఫేస్ చేసింది అయితే మీరు ఫేస్ చేయొద్దు. కాబట్టి ఇక నుంచి మీరు మీ ఓన్ కంటెంట్లే యూస్ చేసుకొని వాడండి. నేను మాత్రం ఎంత బాధపడుతున్నానంటే చాలా బాధపడుతున్నాను ఫ్రెండ్స్. నేను 450 అబౌవ్ చేశాను వీడియోస్ కూడా, కానీ అవి మొత్తం డిలీట్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవడానికి కూడా లేవులే ఫ్రెండ్స్, నేను డిలీట్ చేశాను. అదొకసారి షార్ట్ వీడియోగా చేసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా నాలాగా మిస్టేక్స్ చేస్తారేమో చూసుకోండి అని చెప్తున్నాను. అందువల్ల అలా మీరు తప్పులు చేయకూడదు కదా ఫ్రెండ్స్. నేనంటే తెలియక మిస్టేక్ చేశాను, తెలిసి కూడా మీరు చేయకూడదు. అందువల్ల చెప్తున్నాను. ఫేస్బుక్లో పిక్స్ తీసుకొని, ఇన్స్టాలో తీసుకొని, లేదా ఏదన్నా పాపులర్ అయిన సాంగ్స్ తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏం ఉండవు ఫ్రెండ్స్. మనం చేసిన శ్రమ అంతా వృధా. మనం ఏదో వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు బాగా చూస్తున్నారు, మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అనే ఒక కారణంతో ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళ వాయిస్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి అది పాపులర్ అయిందా లేదా, మనం పెట్టామా లేదా అన్నట్టు పెట్టేస్తున్నాం. పెట్టేయడం వల్ల మనకి రిజల్ట్ ఏం ఉండదు, మొత్తం వేస్ట్ పెట్టేసి కూడా. కాబట్టి ఏదైనా చేసేది ఓన్గా చేయండి. మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఒక యూట్యూబ్లోనే చూసి మీరు యూట్యూబర్స్ కావాలనుకుంటున్నారా, అయితే మాకు 3000 పే చేస్తే నేను మీకు అలాంటి టిప్స్ చెప్తాను అని చెప్పి ఒక అతను చెప్పాడు. మేము నమ్మేసి నిజంగా నిజం ఫ్రెండ్స్, మేము కట్టాము 3000 కట్టాము. కట్టినా కూడా రిజల్ట్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే తను చెప్పింది కూడా ఇదే ఫ్రెండ్స్, మీరు ఎవరిని నమ్మినా ఎన్ని డబ్బులు పోసినా
మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇదే నిజం ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా అదే. మీరు మీకు తగ్గ టాలెంట్ని ఉపయోగించండి. అది మంచా చెడా ఏదన్నా తర్వాత సంగతి. మీకు నచ్చిన ప్రయత్నం మీరు చేయండి. మీకు ఏది మీరు ఫుడ్ తినగలరా బాగా హెవీగా, అలాంటి ఫుడ్ లైక్ వీడియోస్ ప్లస్ ఎక్కడెక్కడన్నా ఫుడ్స్ ఉంటాయా అలా ఫుడ్స్ చూపించడం, ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ కాస్ట్ తక్కువ అలాగా వీడియోస్. ఇంకొకటి వచ్చేసి హెల్పింగ్ వీడియోస్, ఇంకొకటి వచ్చేసి గుళ్ళు అలాంటి గృహాలు, స్నేక్స్ ఇలాంటివి ఏదైనా కానీ చూపించి మీ టాలెంట్ ద్వారా మీరు చూపించుకోండి. అంతేగాని పక్కన వాళ్ళ దగ్గరగా కాపీ చేసి మన దానిలో ఒక్కటైనా ఎక్కించుకున్నామంటే ఫ్రెండ్స్ అది వేస్ట్. అది మనం ఎక్కించుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది మనకు తర్వాత అర్థమవుతుంది మనం చేసిన మిస్టేక్ ఎంత పెద్దదనేది. మనం చేసిన ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళ వాయిస్ ఉందంటే ఒరిజినల్ వీడియోకే వెళ్ళిపోతుంది. దానికి అంత ప్రిఫరెన్స్ వచ్చేస్తుందంటే మనం వాడినంత ప్రిఫరెన్స్ ఎంతమంది వాడితే అంత బెనిఫిట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తప్ప మనకేది ఉండదు. మనం వాడటం వల్ల మనకు వ్యూస్ వచ్చినా కూడా మనది లాభం ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒకటి గమనించుకొని ఎవరిని నమ్మొద్దు. నాలాగైతే మీరు కూడా ఎవరిని నమ్మొద్దు, నమ్మి డబ్బులు పే చేయొద్దు. పే చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, కాల్స్కి కూడా మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. కాబట్టి మనం కష్టపడి సంపాదిస్తున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఎంత కష్టపడుతున్నామో రూపాయి రావాలంటే, మనం ఏదో ఆశపడిపోయి వాళ్ళకి ఇలాగా మనం ఇస్తే వీళ్ళు అడిగినంత ఇస్తే మనకి యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత వస్తుంది, మనకి ఏదో లాజిక్స్ చెప్పేస్తారు, వాళ్ళు ఏదో వీడియోస్ పంపిస్తామన్నారు, ఆ వీడియోస్ పెట్టుకుంటే మనకు వస్తాయి అని అనుకోవద్దు. వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోదే పెడతారు. ఒక 10-15 వీడియోస్ పెడతారు, పెట్టేసి అవి చూడమంటారు. అది చూడటం కూడా యూట్యూబ్లోకి వెళ్ళే చూడాలి. అప్పుడు వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ వాళ్ళ వీడియోస్ ఒక్కొక్కటి 15 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంటుంది. అవి చూడటం వల్ల మనకేం లాభం ఉండదు. ప్లస్ డబ్బులు కట్టిన వాళ్ళకే ఆ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను లింక్ మీకు పంపించాను అనుకో, అలా వస్తాయి. ఆయన పంపించిన లింక్లో మనకు ఎవరికైతే పంపిస్తారో వాళ్ళ బట్టికే వస్తాయి. మేము చేసిన మిస్టేక్ పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ అది. అలా ఎవరిని నమ్మైతే మోసపోకండి. మీరు గుడికి వెళ్ళినా ఎక్కడికైనా ఫుడ్ వీడియోస్ అయినా ఏదైనా తింటున్నా ఏదైనా కూడా ఓన్ కంటెంట్తో చేయండి. బెస్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. అంతేగాని ఎవరిని నమ్మి ఎలాంటి పొరపాట్లు చేయకండి. నేనైతే 425 వీడియోస్ దాకా డిలీట్ చేశాను ఫ్రెండ్స్. నా హిస్టరీలో నుంచి మొత్తం డిలీట్ చేసేసాను ఈరోజు. ఎంత బాధగా ఉందంటే నేను అన్ని శివలింగం గురించి, శివుడి గురించి అలా కంటెంట్స్ అన్నీ పెట్టాను, బాగా రీచ్ అయినాయి. కానీ అవి పెట్టడం వల్ల కూడా మైనస్ అయిపోయింది నా ఛానల్కి. అందువల్ల మౌంటైజేషన్కి వెళ్ళినాక కూడా వాళ్ళు డిలీట్ చేసేసారు. అవి డిలీట్ చేయమని నోటిఫికేషన్ పంపించారు కాబట్టి నేను డిలీట్ చేశాను. నా మనసు ఒప్పలేదు ఫ్రెండ్స్ ఇన్ని రోజు డిలీట్ చేయడానికి. కానీ అది మైనస్లోకి వెళ్ళిపోయినాయి మొత్తం. వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ మైనస్ అని పడిపోయినాయి. అందువల్ల వాచ్ టైం పడిపోయింది, మొత్తం పడిపోయింది. మిలియన్స్ వాచ్ టైం కూడా జీరోలోకి పడిపోయింది. అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఈరోజు నేను డిలీట్ చేయడం జరిగింది. ఎంత బాధగా ఉందంటే ఫ్రెండ్స్, నాకు శివుడికి ఎంతో ఇష్టంగా కష్టపడి పిక్స్ మంచివి ఎతికి పెట్టాను. ఆ పిక్స్ వల్ల నాకు 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ శివుని ప్రతిరూపాలు, ఆ పిక్స్, ఆయన అంటే తమ్నేల్కి మంచిగా లుక్ వచ్చేది కావాలి కదా ఫ్రెండ్స్. అందువల్ల ఈ వెతికి బాగా కష్టపడి వెతికి పెట్టాను. ఏందక్క నువ్వు ఫోన్లోనేగా ఎతికేది, అంత కష్టపడ్డావా అనుకుంటారేమో. నిజం ఫ్రెండ్స్, ఫోటో ఎతకాలన్నా కూడా చాలా కష్టపడాలి. అది వెతికింది తమ్నేల్కి కరెక్ట్గా ఎలా వస్తుంది, ఎన్ని మినిట్స్కి వస్తుంది, ఎన్ని సెకండ్స్కి వస్తుంది అనేది కూడా గెస్ చేసి పెట్టగలగాలి. అలా పెట్టాను కాబట్టే నాకు వ్యూస్ వస్తున్నాయని సంతోషంగా హ్యాపీగా ఉన్నా. కానీ అది ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫెయిల్ అయిపోవడం వల్ల
నేను చాలా బాధపడ్డాను. కానీ చేసేదేముంది, మనం ఓన్గా ట్రై చేద్దామని చెప్పేసి నేను డిలీట్ చేసేసాను మొత్తం. కాబట్టి నాలాగా మీరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని నేను చేస్తున్నాను ఈ వీడియో. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, మీరు లైక్ చేయడం వల్ల నాలాగా ఎవరన్నా మోసపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కొంతమందికి వెళ్ళడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది. ఇలా చేస్తే వీడియోలు ఇలా అవుతాయా అనే విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. తెలియకపోవడం వల్ల పాపం వాళ్ళు కూడా వ్యూస్ వస్తున్నాయి కదా, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా, ఎవరో వాయిస్ పెట్టుకుంటే. నాకేంటంటే ఫ్రెండ్స్, నాకు కెమెరా ముందుకి రావడానికి భయంగా ఉంది. అందువల్ల నేను ఎవరిదో తీసుకొచ్చేసి పెట్టడం, నేను మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం సరిపోకపోవడం జరిగింది. ధైర్యం సరిపోవట్లేదు కదా అని చెప్పేసి ఎవరో చెప్పిన చాగంటి వీడియోస్, చాగంటి గారు శివుని ప్రతిష్ట గురించి, ఎన్ని ప్రతిష్టలు చేస్తే ఏంటి, ఇలాగ లాభాలేంటి నష్టాలేంటి, ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నేను ఆ సౌండ్ అనేది రికార్డర్ పెట్టుకొని చేసుకొని వీడియోలోకి వెళ్ళి క్లిక్ చేసుకొని పెట్టుకునేదాన్ని. అందువల్ల ఇప్పుడు మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కూడా ఎవరి వీడియోస్లో నుంచి మనం సౌండ్స్ తీసుకోకూడదు. మన ఓన్ కంటెంట్లోనే సౌండ్ తీసుకోవాలి. ఇదొక్క విషయం మాత్రం మీరు పక్కా గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడైనా మీరు ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి వీడియోస్లో నుంచి సౌండ్స్ తీసుకోవద్దు. సౌండ్స్ తీసుకోవడం వల్ల ఆ బెనిఫిట్ మొత్తం పక్కన వాళ్ళకే వెళ్ళిపోతుంది, మీకు రాదు. ఇంకోటి, ఫుల్ వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారు. ఫుల్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా అంటే సౌండ్స్ రావు, కానీ యూట్యూబ్లో నుంచి సౌండ్స్ రావు. అది మనం చేసే వీడియో ఎడిటర్స్ ఉంటాయి కదా, థంబ్నెయిల్వి, అవన్నీ వీటానని, కైన్ మాస్టర్ అని ఇలాంటివి ఉంటాయి కదా, దానిలో మ్యూజిక్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టేస్తాం మనం ఎందుకు. కొంతమంది మాట్లాడలేక, నాలాగా కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు కదా, పెట్టుకోలేని వాళ్ళు, ఇవన్నీ మాట్లాడి చెప్తాంలే ఆ సౌండ్స్ పెట్టేస్తే అయిపోద్ది ఓ పని అనుకొని పెట్టేస్తారు. అందువల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగా పెట్టుకోవద్దు ఎవరు కూడా. నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం స్టార్ట్ చేయంగానే మనకి వ్యూస్ రావాలి, ఏదో అందరికీ వెళ్ళిపోతున్నాయి వ్యూస్, మనకు రావట్లేదు ఏంటి అని అనుకుంటే మనకి చెప్పే విధానం రావట్లేదు, మన ధైర్యం సరిపోవట్లేదు. కొంచెం ధైర్యం మనమే బూస్టింగ్ ఇచ్చుకోవాలి. కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది ఎవరైనా పక్కన వాళ్ళు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. బాగుపడతారు, వాడికి చేయందిద్దాం, వాడికి కొంచెం బూస్టింగ్ ఇద్దాం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ వీడియోస్ చేయండి ఫ్రెండ్స్. మీరు సక్సెస్గా సాధిస్తారు ఏదైనా కూడా. మీరు మాత్రం దయచేసి ఎవరిని నమ్మి కూడా మీరు వాళ్ళ వీడియోస్లో నుంచి తీసుకోవద్దు ఫ్రెండ్స్ వాయిస్ అయితే. ఈ ఒక్కటి మాత్రం నా మనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు నుంచి కొత్తగా వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి, అలాగే వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్